నాకేమనిపించిందో చెప్పాను. అసలు ఈ సీక్వెల్స్ కావాలంటే తెలియదు. మళ్ళీ లూసిఫర్ 3 అంట. ఆ 3 ఇలా ఉంటుందని చెప్పడం కోసం లాస్ట్లో ఏవో చిన్న చిన్న క్లిప్స్ వచ్చాయి. అది చూస్తే మళ్ళీ ఎక్సైట్మెంట్ వచ్చింది. పార్ట్ 3లోదేదో ఈ పార్ట్ 2లోనే చూపించవచ్చు కదా, మళ్ళీ పార్ట్ 3 ఎందుకు? మొన్న ఇలాగ ఒక పెద్ద మనిషి శంకర్ అని, ఆ పెద్ద మనిషి ఏం తీశాడు, భారతీయుడు 2 అని తీశాడు. ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చిన భారతీయుడు 1కి ఇప్పుడు భారతీయుడు 2 అని తీశాడు. అది కొంచెం ట్రైలర్ అది చిన్న చిన్న క్లిప్స్ చూసినప్పుడే అనిపించింది, అంటే అది కొంచెం నెగిటివ్ వైబ్స్ వచ్చాయి. నిజంగా దానికి తగ్గట్టే కొన్ని సినిమాలు ముందే తెలిసిపోతాయి ఇవి అస్సామైపోతాయేమో అని. శంకర్ గారి విషయంలో మాట్లాడడానికి కూడా మనసు రావట్లేదు. కాకపోతే ఒక సినిమా పిచ్చోడుగా మనం ఏ ఫీల్ అయ్యామనేది చెప్పవచ్చు ఖచ్చితంగా. సో ఇదో సీక్వెల్. ఈ సీక్వెల్ గోల్లో ఈ భారతీయుడు 2 మళ్ళీ అది 3 అంట. అసలు వస్తుందో తెలియదు. ఫస్ట్లో వచ్చిన ఆ ట్రైలర్ చూసి ఆ భారతీయుడు 3నే మళ్ళీ ఆ 2 కింద తీయచ్చు కదా, ఈ 2లో ఎంత సోది పడిన కథ కూడా బాగుండాలి కదా. కథ ఉన్నా కూడా అది కథలు అనేవి ఎప్పుడు తెలిసిన కథలే ఉంటాయి. మ్యాక్సిమం చాలా వరకు తెలిసిన కథలే చెప్తారు మళ్ళీ మళ్ళీ మనకి. బట్ తీసే విధానం బట్టి ఉంటుంది. అది కొత్తగా అనిపించిందా లేదా అనిపించిందా లేదా ఇంట్రెస్టింగ్ అనిపించిందా అనేది చూసిన సినిమాని బట్టి అనిపిస్తుంది తప్ప తీసే విధానం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇందాక సీక్వెల్స్ గురించి మాట్లాడుతుంటే ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, లోకేష్ కనకరాజ్ అని. లూసిఫర్ 2 మీద పిచ్చి పీక్స్ ఎక్స్పెక్టేషన్ వెళ్ళాను. లియో కూడా అలాగే. లియో సీక్వెల్ కాదు కానీ అయినా ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు వచ్చిందంటే సినిమాటిక్ యూనివర్స్ అవి అని స్టార్ట్ అయినాయి కదా, అది స్టార్ట్ చేసిందే లోకేష్ కనకరాజ్ కదా. ఆ లియో సినిమా ఏదో విజయ్ నిరీక్షణం కోసం తీసినట్టు ఉంటుంది. లియో మరి వరస్ట్ అనిపించలేదు కానీ ఎందుకు అవసరమా అనిపించింది. అయినా కూడా అలా అనిపించినా కూడా నాకు ఇప్పటికీ ఆ సినిమా ఎందుకో చూడాలనిపిస్తుంది. అది నా ఇష్టం అనుకుంటే అది వేరే విషయం. సెకండ్ హాఫ్ బాగుండదు, బట్ ఫస్ట్ హాఫ్ కోసం మళ్ళీ చూడాలనిపించవచ్చు. అలాగే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చేస్తాయి అండ్ తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. అలాగే పూరి ఇస్మార్ట్ శంకర్ కూడా, ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 1 పార్ట్ 2 ఇప్పటిదాకా చూడలేదు. అర్థమైపోయింది అది ఎలా ఉంటుందో నాకు అర్థమైపోయింది. సో ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. అది తీసిన సినిమాని మళ్ళీ తీశారు. ఇప్పుడు సీక్వెల్స్ ఏంటంటే తీసిన దాన్ని మళ్ళీ తీయాలని కాదు, తీసిన సినిమాని మళ్ళీ తీయడం అంటే గుర్తొచ్చింది డీజే టిల్లు 2. డీజే టిల్లు 1లో ఏ ప్యాటర్న్ నడిచింది అదే ప్యాటర్న్ నడిచినా కూడా ఎంటర్టైనింగ్గా అది ఒక ఇంపాక్ట్ఫుల్గా అలా వెళ్ళింది. అలా నువ్వు మళ్ళీ డీజే టిల్లు 3 అవసరమా? ఎందుకు అదొకటి. ఇంకోటి అసలు ఇవన్నీ స్టార్ట్ చేయడానికి కారకుడు ఈ పెద్ద మనిషి రాజమౌళి. ఆయన ఏదో బాహుబలి 1లో లాస్ట్లో క్లిఫ్ హ్యాంగర్ అంటే నేను కూడా అంటే నన్ను మించిన సినిమా నిపుణులు ఉంటారు కదా, వాళ్ళ వీడియోలు చూసి తెలుసుకున్నా. క్లిఫ్ హ్యాంగర్ అంటే అదే లాస్ట్లో కట్టప్ప వెనకాల పొడిచాడు కదా, అది అసలు ఏం జరిగింది అనేదే కదా పార్ట్ 2 మీద క్రియేట్ అయింది. పార్ట్ 1 నుంచి పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 ఒక ఎపిక్ అంటే పార్ట్ 2 ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదే కోవలో కేజీఎఫ్ తీశారు. ఓకే, ఇప్పుడు కేజీఎఫ్ 3 అని అప్పటి నుంచి టాక్ నడుస్తుంది. దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అసలు సీక్వెల్స్ అంటేనే చిరాకు దొబ్బుతుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఈ పెద్ద మనిషి కొరటాల శివ అదే ఊపిలో దేవరాన్ని తీశాడు. అందులో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి చూడగలిగాను తప్ప అదో ల్యాగో. దాని తర్వాత ఆ ల్యాగ్ అంటే గుర్తొచ్చింది ఈ లూసిఫర్ 2 కూడా 3 గంటలు బాగా లాగారు, బాగా స్మూత్ రోడ్ వేశారు. ఓకే, ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు ఇలాగే సీక్వెల్స్ తీయాలని పుష్ప అనేది తీశాడు. అది పుష్ప అనేది నాకు బిలో యావరేజ్ అనిపించింది. దానికి అసలు సీక్వెల్ అవసరమా అనిపించింది. అయినా సీక్వెల్ దింపారు. ఫుల్గా ఎంటర్టైన్ అయ్యా, బాగా నచ్చింది ఫస్ట్ టైం చూసినప్పుడు థియేటర్లో. మళ్ళీ హెచ్డీ వచ్చాక చూడాలనుకున్నా కానీ చూడాలని ఇంట్రెస్ట్ పుట్టట్లేదు. ఒకవేళ పుట్టు చూస్తే మరి అప్పుడేం ఇంపాక్ట్ వస్తుందో తెలియదు. కొన్ని సినిమాల ఇంపాక్ట్ అలా ఉంటుంది, అది అందరికి అలా ఉంటుందో నాకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతే. అలాగే ఈ లూసిఫర్ 2లో పృథ్వీరాజ్కి రివెంజ్ ప్లాట్ ఉందో అది అసలు స్టార్ట్ అవడానికి మోటివ్ స్టార్టింగ్ సీన్ ఉంది. అందులో అంత వైలెన్స్ అవసరం అనిపించింది. అసలు ఎందుకు అంత వైలెన్స్, ఎందుకు ప్రెగ్నెంటీ లేడీని అలా చేయించడం అనేది. సీక్వెల్స్ గోలా, పుష్ప 3 అంట, కేజీఎఫ్ 3 అంట, భారతీయుడు 3 అంట, మళ్ళీ లూసిఫర్ 3 అంట. ఇందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ఉంది, తర్వాత ఉంటుందో లేదు తెలియదు. సినిమా వచ్చిన టైంకి ఎలాగైనా ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా చూస్తాను. సినిమాలు అంటే ఎక్సైట్మెంట్ కాబట్టి. ఈ 4 సీక్వెల్స్లో కూడా నాకు లూసిఫర్ 3 కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంది. ఎంతైనా పృథ్వీరాజ్ కాబట్టి ఈసారి పార్ట్ 2 లా చేయడం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది ఆల్రెడీ హిట్ అనుకుంటా దీనికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి. ఎందుకంటే కేరళ వాళ్ళు అక్కడ బేబస్మైన హిట్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి వీడియో ఎంతసేపు వచ్చి ఉంటుందో తెలీదు. ఇక్కడ వరకు వీడియో చూసి వీడియో నచ్చితే థ్యాంక్ యూ.